హైడ్రా కమిషనర్ తొలగింపట ఆదేశాలు సభమే. మా సోదర జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నా. సింగిల్ జడ్జి మన చెప్పిండు, ఇంకొక ఆయన కూడా గదే అంటున్నట. కోర్టును తప్పుదో పట్టిస్తున్నారని పెద్ద నాయకులు అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి, ప్రభుత్వ అధికారులే కోర్టును తప్పుదో పట్టించాలని ప్రయత్నిస్తారని జడ్జి గారు అంటారు. రేవంత్ రెడ్డి ఏమంటుడు, ఈ కబ్జా కోర్లు అంతా కలిసి కోర్టును తప్పుదారి పట్టిస్తారంటుండు. కోర్టు ఏమంటుంది, లేదురా భయ్ మీ అధికారులే మమ్మల్ని తప్పుదారి పట్టిస్తారని చూస్తారని వీళ్ళు అంటారు. ఫైనల్గా మొన్న అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలనే నిర్ణయం ఉందో దాన్ని కరెక్ట్గానే ఆదేశించరు మా సోదర జడ్జి గారు అని చెప్పేసి అంటారు. ప్రస్తుత జడ్జి గారు ఇంకా చూడాలి. ఇంకా హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్యనిర్వాహక చర్యలను సమీక్షించినందుకు హైకోర్టునే నిందిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శించిండు ఆయన. డైరెక్ట్ అనలేక అంతే. ఓ కూల్చివేత కేసులు హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం. హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ను తొలగించి సరైన అధికారిని కమిషనర్గా నియమించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఇటీవల ఇచ్చిన తీర్పును హైకోర్టు మరో జడ్జి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సమర్థించారు. అంతేగాక హైడ్రా తీరు తప్పుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేసిరు. అలాగే కోర్టును తప్పుదో పట్టిస్తున్న ఇటీవల పెద్ద నాయకులు మాట్లాడుతున్నారని అంటే రేవంత్ రెడ్డి గారు. కానీ కోర్టులు తప్పుదో పడడం లేదని ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సంస్థలే న్యాయస్థానం తప్పుదో పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆక్రమణదారులు కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. హైడ్రాకు సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా మరి ఈ కామెంట్ చేసినట్ట. అంతేనా? సో రేవంత్ రెడ్డి గారు జర మీకేనా కౌంటరు, నువ్వే కదా నోటికి ఎంతో సంత మారుతున్నావు, అందుకే నీకే కౌంటర్ ఇచ్చినాను. మరి రంగనాథ్ని తొలగించమంటారు, మరి తొలగిస్తావా? అంటే అసలు హైడ్రా ఈ ప్రపంచంలో హైడ్రా అంత మంచి ప్రాజెక్ట్ లేదు, అంత మంచి నిర్ణయం దాని కనుక తీసుకుంటాం. రంగనాథ్ని ఇక కంటిన్యూ చేయడానికి ఉన్న అవకాశాలు ఎదుగుతున్నా అన్న చట్టపరంగా. నిరుద్యోగులతో రేవంత్ బంతాట ఆడుతున్నట. మాట ఇచ్చి మడమ తిప్పిన ముఖ్యమంత్రి అంట. జీవో నెంబర్ 46ను రద్దు చేస్తామని నాడు ప్రగల్భాలు వారికి యువతను నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ అట. ఇప్పుడు అదే జీవో నెంబర్ 46తో SPF పోస్టులు వేసింట. వయోపరిమితి పెంచకుండానే నోటిఫికేషన్ జారీ చేసింట. 12 లక్షల మందికి 7,000 పోస్టులేనా? సర్కారుపై నిరుద్యోగులు కన్నెర చేస్తారు. 20,000 పోస్టులతో సవరణ నోటిఫికేషన్ డిమాండ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు నిరుద్యోగ చేసి పిలుపునిచ్చింది. 5న శాంతియుత ప్రదర్శన. ఇంకా చూసుకో 5వ తారీఖు నాడు వాళ్ళు దిగుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్ చేస్తాడు, నిరుద్యోగుల పైన బుల్లెట్లు పెడతాడు, అన్ని పెడతాడు. కానీ నిరుద్యోగుల తరఫున రేవంత్ రెడ్డి రాజీనామా చేయడు, నైతిక బాధ్యత వహిస్తాడు. రాహుల్ ఖాన్ తెలంగాణలో గల్లీలోకి వచ్చి ధర్నాలు దీక్షలు చేయడు రేవంత్ రెడ్డి రాజీనామా కోసం. మరి ఇప్పుడు జీవో నెంబర్ 46 రద్దు చేస్తాను వాళ్ళకి చెప్పిరట. ఇంకో జాబ్ క్యాలెండర్ దేవుడేరు. కానీ 20,000 ఉద్యోగాలు డిమాండ్ ఎత్తురాలు. 7,000 ఉద్యోగాల కోసం 12 లక్షల మంది అనుకోవాలంటే ఇప్పుడు ఆ 12 లక్షల మంది కట్టే ఫీజు పైసలే ఫుల్ అయితే ఇప్పుడు ఓ 4-5 నెలలు జీతాలు వస్తాయి వాళ్ళందరికీ. రేవంత్ అన్న మన ఉద్యోగాలు ఇస్తున్నామా పైసలు వసూలు చేస్తానో అర్థం కావట్లేదు.